అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓ మహిళా ప్రయాణికురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి జనగామ డిపోకు సంబంధించినటువంటి ఒక కండక్టర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం సృష్టిస్తుంది. అసలు మేము ఉద్యోగాల్లో విధులు నిర్వర్తించాలా వద్దా, ఎందుకు సస్పెండ్ చేస్తున్నారన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ఎందుకంటే విచారణ లేకుండా సస్పెండ్ చేయడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తూ జనగామ డిపో ముందు ఇక్కడ ఆర్టీసీ కార్మికులు అలాగే ఆర్టీసీ సిబ్బంది మొత్తం ధర్నా నిరసన కార్యక్రమాలకు స్వీకారం చుడుతున్నారు. ఒక్కసారి మనం చూస్తున్నాం, ఉదయం నుండి విధులు బహిష్కరించడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఒకసారి జనగామ డిపో ముందు కూడా ఇక్కడ ఉన్నారు. బాధితుడు శంకర్ ఇక్కడ తనను విధుల నుంచి సస్పెండ్ చేయడంతో కుటుంబ సభ్యులతో వచ్చి కూడా ధర్నా చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఒకసారి ఏం జరిగింది, అసలు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు, విషయం చెప్పండి ఒకసారి. సార్, నా పేరు శంకర్, కండక్టర్. నేను హన్మకొండ బస్ స్టాండ్ నుండి 5 గంటలకు వెళ్ళిన, ఉప్పల్ పోయి రావాలి. పొద్దుగాల డ్యూటీ ఎక్కిన, కాయిపేట రాగానే ఒక గర్భిణీ స్త్రీ ఎక్కింది. ఆ గర్భిణికి స్త్రీ కోసం సీటు ప్యాసింజర్లే అడిగారు, నేను కూడా అడగలే. ప్యాసింజర్ ఆమెకు సీటు ఇప్పి అని అన్నారు. అదే విషయంలో నేను ఏమనలే. ఆమె రేవంత్ రెడ్డి ఫ్రీ పెట్టిండని తిట్టింది, ఈ కండక్టర్ అని తిట్టింది. ఏం మాట్లాడుతున్నావు మా, మీ అక్క చెల్లి అయితే గిట్లనే మాట్లాడదాను అని నేను అన్న దానికి ఆమెకు బస్సులో ఉన్న ప్యాసింజర్ అందరికీ ఆమె మీద ఎగబడ్డారు. ఎగబడేసరికి ఆమెకి సేమ్ అనిపించింది. ఏ డ్రైవర్ బస్ ఆపు, ఏ డ్రైవర్ బస్ ఆపు అంటే, ఓ అమ్మ కాజిపేట జనగాం పోగానే సీటు దొరుకుతుంది ఆగు అని కూడా అన్న. నేను దిగుతా, అయితే దిగు, నీ ఇష్టం. మరి ఇక నేనేం చెప్తా, చెప్పింది తినకపోతే ఏం చెప్తామా అని నేను అన్న. దానికి నన్ను కండక్టర్ ర్యాష్గా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాడి ఆమె నాకు ఓ నాయక్ సాబ్ అని డ్రైవర్ అని, ఏ వీళ్ళు లంబడోడు ఉన్నట్టు ఎక్కువ మాట, ఓ అమ్మ చూసిరా అమ్మ, నేనేమైనా తులంతో మాట అన్నాను అమ్మ అని నేను అన్న. ఈ దీనికే మొత్తం ఇక ట్విట్టర్లో పెట్టి అది పెట్టి అని ఇది పెట్టి నేను ఆమెకు నెట్టేసి దింపి సస్పెండ్ చేస్తున్నట్టు మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఏం చెప్పలే. ఎంక్వైరీ అని పిలిచారు. ఎంక్వైరీలో నేను చెప్పింది ఒకటి లేదండి. నేను ఒక ప్యాసింజర్ నెంబర్ ఇచ్చిన, ఆమెకు భయభ్రాంతికి గురి చేసినట్ట 10 సార్లు ఫోన్ చేసినట్ట, నువ్వు ఇక్కడ రావాలి, నువ్వు కోర్టుకు రావాలి అంటే. మేము ఆడ జరిగింది కండక్టర్ని తిడుతుంటే బాధ అనిపించి మీ డిఎంకు గిట్ట ఏమైనా ఇంటిమేషన్ మేము ఫోన్లో మాట్లాడంటే మేము మాట్లాడితే ఒక మనిషిగా, ఒక మానవత మనిషిగా ఒక ప్యాసింజరు నంబర్ ఇచ్చిపోయింది. అరే నేనేమన్నా ఇలా మనకు ఆమె నెంబర్ ఎందుకు అని నేనంటే, డ్రైవర్ అయి ఉండి ఎందుకైనా మంచిగా తీసుకో అని డ్రైవర్ అంటే నేను ఆమె నెంబర్ తీసుకొని ఆమె కట్ట నేను ఫోన్ చేసిన, సస్పెండ్ చేసిన తర్వాత. సస్పెండ్ లెటర్ ఎట్లా ఇచ్చిరండి? ఎంక్వైరీ ఎందుకు తీసుకోలేదు మేడం? మీరు అన్నారు, ఏమన్నారు? సరే ఎవరి కోసం మీరు సీట్ అడిగిండి అనేసి మీరు ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా జస్ట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎవరి కోసం ఆమె సీట్ అడిగింది? వాళ్ళ ఫ్యామిలీ కోసమా, వాళ్ళు ఎవరైనా బంధువుల కోసం అడిగిందా? మరి అడగవచ్చు కదా డిఎం గారు అక్కడ అడగవచ్చు కదా, ఎవరి కోసం అడిగిండు? సిఐ కూడా అడగవచ్చు కదా, సిఐకి కూడా తెలుసు. సిఐ కూడా లంబడోడే, మేము కూడా లంబడోళ్ళమే. ఆయన కూడా ఆ రోజు సిఐ ఎస్టీ ఆయన ఇష్టం వచ్చినట్టు సీఎం రెడ్డి ఏం మాట్లాడవద్దా సార్ చెప్పండి. అయితే ఆయన మానవత దృక్పథంతో ఆయన సీట్ ఇచ్చిండు. అది ఎందుకు వికలాంగుల కానీ ఎందుకు వృద్ధాప్య ఆల్రెడీ కండక్టర్ సీట్ కూడా ఒక ముసలామెకి ఇచ్చిండు. అదే సీట్ లేపుతుంటారు. ఆ సీటు నుండే వాళ్ళకు కేటాయించిన సీట్లోనే మీరు లేవండి. అది కూడా ప్యాసింజర్ రిక్వెస్ట్ చేసిండ్రు, సార్ మీరు చెప్తే లేస్తారు, ఆమె ప్రెగ్నెన్సీ లేడీ కదా అంటే. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక ఎంప్లాయీ కాబట్టి వాళ్ళు తీసుకోవాలి కదా. లేకుంటే ఈ కండక్టర్ ఏందయ్యా, ఏం తలకాయ పని లేని అసలు ఈయన వాళ్ళకి కేటాయించిన సీట్లో ఈయన ఎందుకు లేపుతలేడని రేపు ప్యాసింజర్ కూడా అంటారు కదండి. కండక్టరు నిజంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనుకో, 70 మంది ఉన్నారు, 70 మందిలో ఏందయ్యా రేపు నా భార్య కూడా ఎక్కుతుంది, ప్యాసింజర్లు ఉన్నారు కదా అనరా? ఏందమ్మా కండక్టర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అనవచ్చు కదా. ఆ రోజు వాళ్ళు అంటారు కదా, మరి వాళ్ళు ఎందుకు అనలేదు అంటే ఈమె తప్పు కాబట్టి వాళ్ళు అన్నారు. తిట్టినందుకు వాళ్ళు ప్యాసింజర్ తిట్టినందుకే ఆ ప్యాసింజర్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అయిపోయిందా అండి? ఎందుకు తిట్టాలి? నీకు ఇష్టం ఉంటే ఎక్కువ, లేదంటే ఎక్కకు. ఎవరి కోసం ఎక్కిన నువ్వు? ఒక ఆరోపణ ఏంటంటే మధ్యలోనే దించిపోయిందని చెప్పి చెప్తున్నారు. అసలు మీరు దించారు, లేకుండా ఆమె దిగిపోయిందా? నేను అసలు దింపలే. నువ్వు దిగకు, కాజిపేట మన జనగామ సీటు దొరుకుతుంది అన్న, నేను దిగుతా దిగు, మరి నీ ఇష్టం, ఇక నేనేం చెప్తా. ఇక్కడ మానవతా దృక్పథం అనేది చాలా కంపల్సరీ అవసరం. ఒక గర్భిణీ స్త్రీ సీట్లో కూర్చుంటున్నప్పుడు ఎవరైనా ఖచ్చితంగా ఆడ సీటు కేటాయించాల్సినటువంటి సందర్భము మామూలు విషయం అయితేనేమో ఆలోచించవచ్చు. కానీ ఒక గర్భిణీ స్త్రీ నిలబడ్డది కాబట్టి అక్కడ స్పందించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్ కూడా కొద్దిగా అనుకూలంగానే ఈమెకు వ్యవహరించారు. కానీ ఇలాంటి ఎంక్వైరీ లేకుండా తను మానవతా దృక్పథంతో వ్యవహరించడమే తప్ప అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఫ్రీ బస్సు కాబట్టి ఎక్కడైనా దిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ దీంట్లో టికెట్ కూడా తీసుకోలేదు కాబట్టి అన్ని రకాల ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ న్యాయ సలహాదారులు కూడా
కూడా ఉన్నారు. ఈ డిపోకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల పెద్దలు కూడా ఉన్నారు. వారు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, అసలు డిపో మేనేజర్ వీరితో ఏం చెప్పేది, ఇప్పటిదాకా సంప్రదింపులు జరిపినటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనికి ఒక సమస్య కొలిక్కి వస్తుందా ప్రస్తుతానికి అనేటువంటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కసారి డిపోకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి, మీ సందర్భం ఏంది ఒకసారి మాట్లాడండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం జరిగిందంటే, ఒక గర్భిణీ స్త్రీకి సీట్ ఇవ్వడం అనేది కండక్టర్ చేసిన పొరపాటు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకే ఇంత పెద్దగా ఈ బైఠాయింపు జరుగుతుంది. నేను వీరికి న్యాయ సలహాదారుగా ఒక హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. వీరు ఎటువంటి ప్రొసీజర్స్ ఫాలో కాలేదు, ఇన్ రిటర్న్గా ఎటువంటి తీసుకోకుండా ఏకపక్షంగా సస్పెన్షన్ చేశారు. ఒకవేళ వాళ్ళు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఫిర్యాదుదారుని పిలిపించి వాస్తవాలను రాసుకొని వాస్తవాలను తెలుసుకొని చేయాల్సిన ఒక గర్భిణీ స్త్రీ ఉంది కదా, మరి గర్భిణీ స్త్రీ స్టేట్మెంట్ దీంట్లో ఉందా? లేదు. గర్భిణీ స్త్రీని విచారించారా? విచారించలేదు. ఏకపక్షంగా ఎవరో ఒక పత్రాన్ని ఇస్తే, ఎవరో ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళ కార్మికుడిని అది చేశారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పుడు ఈ బస్సుల లోపల మహిళల రద్దీ పెరగడం సహజంగా జరిగింది. అది తప్పని పోతే ఆర్టీసీకి ఏ సంకేతాలు పోతాయి? సజ్జనార్ గారిని మేము అడుగుతున్నాం, సజ్జనార్ గారు, ఒక గర్భిణీ స్త్రీకి సీట్ ఇస్తే మీరు సస్పెండ్ చేస్తారా? ఎటువంటి సంకేతాన్ని మనం ప్రజాపాలనలో ఇవ్వబోతున్నాం? అందుకోసమే మేమందరం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, బేషరతుగా ఇప్పుడే ఆ కార్మికుడిని విధుల్లోకి తీసుకోమని చెప్తున్నాం. బేషరతుగా ఆ కార్మికుడిని విధుల్లోకి తీసుకోమని చెప్తున్నాం. మేము సజ్జనార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దీన్ని వెంటనే తీసుకొని మీరు బేషరతుగా కార్మికుడిని ఈరోజే విధుల్లోకి తీసుకోవాలి, మీ అధికారాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఓకే, అయితే ఇప్పటి వరకు బేషరతుగా ఇక్కడ ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఒక కేసు నమోదైనా ఒక సస్పెండ్ చేయాలని ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎక్కడ దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది ఒక వ్యూహాత్మకంగానే జరిగిందన్నటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ డిపోకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఒక హైకోర్టు అడ్వైజరీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నారు. 9 గంటలకు పాఠశాలలో ఉండాల్సినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ బస్ డిపో ముందు వీళ్ళతోటి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బస్సులు లేకపోతే వాళ్ళకు ప్రయాణ సౌకర్యాలు కూడా లేవు కాబట్టి ఒక్కసారి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతోటి మనం మాట్లాడదాము. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతానికి డిపో ముందు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక చిన్న తప్పిదము ఎంతమందికి నష్టం చేస్తుంది అన్నది ఇక్కడ మనం ప్రశ్నార్థకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మీ స్కూల్ ఎక్కడ ఉంది మీది? చౌడారం. ఓకే, ఇప్పుడు మీ స్కూల్లో ఉండాల్సిన టైం ఇక్కడ ఎందుకున్నారు మీరు? చెప్పారా మరి? ఇక్కడ వీళ్ళు అడుగుతుంటే మీకు ఏమైనా తెలుసా విషయం? తెలియదు సార్. మరి మీకు ఇబ్బంది అవుతుంది అమ్మా? అవును, 9 వరకు స్కూల్లో ఉండాలి, కానీ ఇప్పుడు వీళ్ళు ధర్నా చేయబట్టి మా స్కూల్ మా టైమింగ్ మిస్ అవుతున్నాయి, మా క్లాసెస్ కూడా మిస్ అవుతున్నాయి. ఇక్కడ వీళ్ళే పిల్లలే కాకుండా ప్రయాణికులు కూడా చాలా మంది. ఒక్కసారి మనం చూసినట్టయితే బస్సులు మొత్తం అష్టదిగ్బంధనం చేశారు. ఎందుకంటే బస్సు కార్మికులందరూ అంటే డ్రైవర్లు, అలాగే ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాము బస్సులకు సంబంధించి. ఒక్కసారి మనం బయటికి వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుంది, ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లకుండా ఇక్కడ అన్ని అంటే మొత్తం లోపలి వెహికల్ లోపలికి రాకుండా లోపల నుంచి బయటికి వెళ్లకుండా చూస్తున్నాం. బస్సులతో పాటు మరి కాసేపట్లో కూడా పోలీసులు వస్తున్నారన్నటువంటి సందర్భం కూడా వీళ్ళకి తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఇబ్బందులైనా సరే తమకు న్యాయం జరిగేంత వరకు తాము పట్టించుకోమన్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కార్మికుల నాయకులు కూడా ఉన్నారు, ఒక్కసారి మనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు దీన్ని ఇంత తీవ్రంగా పరిగణించి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఎన్నో ఉదంతాలు ఇంతకంటే సీరియస్గా జరుగుతున్నటువంటి సందర్భాలు. మీరు బస్సుకు సంబంధించిన కూడా అన్ని పెట్టారు. ఎవరైనా కండక్టర్ కానీ ఆ డ్రైవర్ కానీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఆర్టీసీ యాజమాన్యం యొక్క చర్యలకు గురిగా తప్పని చెప్పి అంటున్నారు. కానీ మీరే బాధ్యులు అవుతున్నటువంటి సందర్భాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు అవి కేవలం వాటికి నోటీసుల వరకే అక్కడ అతికేసడం జరుగుతుంది. కానీ మా దగ్గర ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఈ మేడం గారు కొత్తగా ప్రమోషన్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఒక ఎస్ఐ కొత్తగా తీసుకొని వస్తే అల్జల్ ఎలా చేస్తారో ఈమె కూడా భయభ్రాంతులు సృష్టించాలి. ఒకసారి ఇట్లా చిన్న విషయాన్ని కూడా సస్పెండ్ చేస్తే అందరూ భయభ్రాంతులకు గురవుతారు, అటెన్షన్ అవుతారనే ఉద్దేశపూర్వకంగా తప్ప ఇందులో ఎలాంటి తప్పిదం లేదు. గర్భిణీ స్త్రీకి సీట్ ఇవ్వడం వల్ల కండక్టర్ సస్పెండ్ అంటే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. మాకు ప్రతి బస్సులో ఒక గర్భిణీ స్త్రీకి మరియు ఒక వికలాంగులకు ఒక సీటు కేటాయించబడుతుంది. దాన్ని మానవతా దృక్పథంతో మా కండక్టర్ గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు పెట్టిన మహిళల గురించి ఎంతో గౌరవం ఇచ్చి వాళ్ళకు సీటు ఇవ్వడం వల్ల అలాంటి విషయాన్ని కూడా వీళ్ళు డ్యామేజ్ చేసి అలాంటి మంచి ఉద్దేశం ఉన్న కండక్టర్ను సస్పెండ్ చేయడం దారుణం. దీన్ని ఎంబడే ఖండిస్తున్నాం. తక్షణమే విధులకు తీసుకోవాలి. తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం ఆగది. దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. జిల్లా వ్యాప్తంగా కూడా
ఉధృతం చేస్తాం. ఇప్పుడే మా జనరల్ సెక్రటరీ గారు కూడా ఫోన్ చెప్పడం జరిగింది. వాళ్ళు టోటల్గా జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఉధృతం చేసి ఈరోజు ఆయనను విధులకు తీసుకునేంత వరకు కూడా మీకు నుండి కదిలేదు లేదని కళాఖండగా చెప్తూ మేము చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చూడాలి. ఎందుకంటే వృద్ధులకు సీటు కేటాయిస్తారు, మహిళలకు సీట్లు కేటాయిస్తారు, అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ రాసి పెడతా ఉంటారు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే విఐపి అన్నటువంటి కూడా ఉంటారు. అంటే ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆర్టీసీ కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఎవరికి కేటాయించిన సీట్లలో వారు మాత్రమే కూర్చోవాలి, స్త్రీలను గౌరవించాలి, అది మన సాంప్రదాయం అని చెప్పి కూడా బస్సులలో అందరికీ కనబడే విధంగా రాస్తారు. కానీ ఒక గర్భిణీ స్త్రీ, నిండు గర్భిణీ స్త్రీని కూడా ఇలా అవమానపరచడం ఏంటంటే ఒక మానవత్వానికే ఒక మాయని మచ్చగా దీన్ని అభివర్ణించాలి. ఈగోస్కు పోకుండా సాటి మహిళనే, ఒక గర్భిణీ మహిళను కూడా ఇట్లా సీట్ ఇవ్వకుండా కేటాయించడం కూడా ఒక ఆందోళనకరమైన విషయంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. కానీ మానవతా దృక్పథంతో ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఆమె అంటే కండక్టర్ శంకర్ను సస్పెండ్ చేయడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి సందర్భము. ఇప్పటి వరకైనా సరే ఆ సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేసి ఉన్నత స్థాయి అధికారులతో నిజమైనటువంటి విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ జనగామ డిపో ఒక్కటే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోలకు ఇప్పుడే సమాచారం అందించాము. ఒకవేళ దీనిపై త్వరగా నిర్ణయం తీసుకుంటే, ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. లేకపోతే అన్ని డిపోలకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ ప్రయాణికులు పడే ఇబ్బందులకు, స్కూల్ పిల్లలు పడే ఇబ్బందులకు ఈ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారే బాధ్యత వహించాలన్నటువంటి ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వీలైనంత వరకు తొందరగా నిర్ణయం తీసుకోకపోతే తమ ఉధృతం చేస్తామని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఇప్పటివరకే ఆర్ఎంఓ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్ దగ్గరికి కూడా ఆ విషయం వెళ్ళింది. నా చేతిలో ఏమీ లేదని చెప్పి డిపో మేనేజర్ చేతులు ఎత్తేసినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంకా మిగిలినటువంటి ఉన్నతాధికారులు వెంటనే సత్వర చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, అలాగే కార్మిక సంఘాల నాయకులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. జనగామ డిపోలో సిఐ గారి యొక్క అరాచకం మితిమీరిపోతుంది. ఎందుకంటే కార్మికునికి లివ్ ఇయ్యడు. సిక్కు చేసినట్లయితే ఆ సిక్కును రిసీవ్డ్ చేసుకున్న ఏడీసీలను మభ్యపెట్టి సిక్కును మాయం చేస్తాడు. మాయం చేసి దాన్ని డిఎంకు తప్పుదోవ పట్టించి ఛార్జ్షీట్ ఇష్యూ చేస్తాడు. ఒకవేళ ఆ ఛార్జ్షీట్ ఇష్యూ అయిన తర్వాత కండక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటును తర్వాత మారుస్తారు. సూపరింటెండెంట్ కలిసి సిఐ కలిసి మారుస్తారు. మార్చి డిఎం కాడబెట్టి కండక్టర్లు పైన చర్య తీసుకునేలా మాల్ ప్రాక్టీస్ ఏంది చూచిరాత రాస్తారన్నమాట. దానికి సాక్ష్యమే ఇది. ఈ కండక్టర్ సోదరునికి సిఐ సిక్కు పంపించినా కూడా సిక్కును మాయం చేసి ఛార్జ్షీట్ ఇప్పించడం జరిగింది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ ఛార్జ్షీట్ను రీకాల్ చేయించినాం. అదేవిధంగా ఇప్పుడు శంకర్ది కూడా తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు విధంగా నివేదిక తయారు చేసి సిఐ గారు డిఎం సస్పెండ్ చేసే విధంగా ఆయన నివేదిక తయారు చేసిండు. దీన్ని ఎమ్మటే రీకాల్ చేయాల్సిందిగా డిఎం గారిని డిమాండ్ చేస్తున్నాం. వెంబటే అతడు విధులకు పోయే వరకు, శంకర్ గారు విధులకు పోయే వరకు మేమెవ్వరం కూడా బస్సు తీయము. ఈ నివేదిక సిఐ గారు తయారు చేసినటువంటి నివేదిక తప్పుల తడుక, అవాస్తవం. ఇటువంటి అవాస్తవమైన వాటిని అధికారులను తప్పుదోవ పట్టించిన సిఐని, సూపరింటెండెంట్ను వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా మేము అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంబటే శంకర్ గారికి లిఫ్ట్ ఇవ్వాలని కూడా అధికారులను కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.